చూస్తానండి. కొంతమంది పేరెంట్స్ 10th క్లాస్ వరకు కూడా మా పిల్లవాడు ఎప్పుడు 90% అబోవ్ వచ్చింది. ఇప్పుడు ఏమిటో అర్థం కావట్లేదండి. 11థ్‌కి వచ్చిన తర్వాత మాకేం అర్థం కావట్లేదండి. ఎందుకో మార్క్స్ రావట్లేదు. మరి బహుశా హాస్టల్ వేసేస్తే బెటరేమో, లేదా సెమీ రెసిడెన్షియల్ వేసేస్తే ఉదయం సాయంత్రం దాకా అక్కడ చదివేసుకుంటాడేమో అనేటువంటి గ్రూప్ ఒకటండి. రెండోది పాపం హాస్టల్‌లో ఉంటారండి చాలామందికి. వాళ్ళు హాస్టల్‌కి వెళ్తారు 15 రోజులకో, 20 రోజులకో ఒక్కసారి. ప్రతిసారి పిల్లల్ని కొంతమంది ప్రోత్సహిస్తారు. "ఈసారి చెయ్యి నాన్న, పోనీలే" అని ప్రోత్సహిస్తారు. కానీ మళ్ళా నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పటికి మరలా అదే తక్కువ మార్కులు కనిపిస్తా ఉంటాయి వాళ్ళకి. అలా తిరిగి వాళ్ళ పిల్లలతో మాట్లాడి వస్తున్నప్పుడు ఆళ్ళ కంటి నీరు కనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఇది ఒక పక్క అయితే, రెండో పక్కండి కొంతమంది పిల్లలు ప్రతి వారం కూడా రిజల్ట్స్ వాళ్ళు డిస్‌ప్లే చేస్తారండి. ఇదివరకల్లాగా నెలకో, 3 నెలలకో లేదా 6 నెలలకో ఎగ్జామ్స్ కాదు. ప్రతి వారం ఎగ్జామ్ జరుగుతా ఉంటాయి ఈ కోచింగ్ పేరు మీద. సో, ఆ సందర్భంలో కొంతమంది పిల్లలు ఆ రిజల్ట్ చూసి భయపడేటువంటి వాళ్ళు కొంతమంది. అసలు అటు పక్కకి రాకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది. సో, దాన్ని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు, రూమ్‌కెళ్ళి ఏడ్చేటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల పిల్లలుంటారండి. ఎప్పుడైతే మనం వాళ్ళని ఎంపథెటిక్‌గా అర్థం చేసుకున్నామో, దీనికొక సమస్య, దీని పరిష్కారం ఏమిటనేటువంటిది మనకు అర్థమవుతుంది.